కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి 100 రోజులైంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఆలోచన కావచ్చు, ఒకటి రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందజేయాలి. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఏదైతే యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు తెలిపినారో, ఒక ఆలోచనతో, ఒక బాధతో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో తెలిపినటువంటి పరిస్థితులు గమనించుకున్నాం. అందులో భాగంగానే నిరుద్యోగ సమస్యను వెంటాడుతున్నటువంటి యువతను ఆదుకోవాలా, నిర్వీర్యమైపోతున్నటువంటి యువతకు గంజాయికి బానిసలుగా కాకూడదు, మత్తు పదార్థాలకు బానిసలుగా కాకూడదు. యువత అనేది ఈ దేశ సంపద, ఈ రాష్ట్ర సంపద, ఈ దేశ భవిష్యత్తు అనే బలంగా నమ్మేటువంటి కూటమి ప్రభుత్వము 100 రోజుల లోపలే చదువుకున్నటువంటి పిల్లలకు నిరుద్యోగ సమస్యని ఉద్యోగ కల్పన చేయాలా అని చెప్పేసి ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జాబ్ మేళాలకి రెప్యూటెడ్ కంపెనీస్ మెడ్ప్లస్ కావచ్చు, అదే రకంగా కేఎంఎల్ కావచ్చు, డైకిన్ కావచ్చు, యంగ్ ఇండియా కావచ్చు, ప్రముఖ సంస్థలన్నీ కూడా వాళ్ళ ఇంటర్వ్యూలు నిర్వహించేటువంటి కార్యక్రమం ఈ జాబ్ మేళాలో అభ్యర్థులను ఎంపిక చేసుకునేటువంటి ఆలోచనతోనే భాగస్వాములు అవుతున్నారు. జాబ్ మేళాలో కదిరిలో కూడా ఈ నెల 24వ తారీఖున STSN డిగ్రీ కళాశాల ఆవరణంలో జాబ్ మేళా నిర్వహింపబడుతోంది. దయచేసి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ, ఎనీ డిగ్రీ, బీటెక్, డిప్లొమో డిగ్రీ, బీటెక్, అదే రకంగా 10th ఇంటర్, ITI, బీఫార్మసీ, డిఫార్మసీ, ఎనీ PG అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వినియోగించుకోమని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఆ రోజున దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున స్థానికంగా మా ఆఫీస్ నుంచి కూడా చేయడానికి ముందుకు వస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే పిల్లలు ఉన్నారో ఒక పాజిటివ్ అప్రోచ్తో దీంట్లో పార్టిసిపేట్ చేయండి. మీ కేపబిలిటీస్ని కావచ్చు, మీ చదువుని కావచ్చు, మీరు ఒక అవకాశంగా మలుచుకోవడానికి దీన్ని ఆసరాగా తీసుకోమంటాను. దీనికి కావాల్సినటువంటి పిల్లలు కూడా దాదాపు ఇంకా 4 రోజుల పాటు ఉంది, టైం 3-4 రోజులు ఉంది. TNSF వాళ్ళకు కూడా పిలుపునిస్తాను. అదే రకంగా తెలుగు యువతకు పిలుపునిస్తాను. పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించండి. అదే రకంగా జనసేనలో ఉన్నటువంటి యువకులకి, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి యువకులకు, కార్యకర్తలకు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించండి. తద్వారా నిరుద్యోగ యువకులు భాగస్వామ్యం ఎక్కువగా ఉండే విధంగా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో కొద్ది మందికి అవకాశాలు వచ్చినా కూడా మనం కొద్ది వరకు విజయవంతమైనటువంటి వాళ్ళమవుతాము, ఈ ప్రాంతానికి మంచి చేసినటువంటి వాళ్ళమవుతామనే ఆలోచనతో మీ అందరినీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయేసి 24వ తారీఖున జరుగుతున్నటువంటి జాబ్ మేళాలో నిరుద్యోగ యువకులు ఎక్కువ స్థాయిలో భాగస్వాములయ్యే విధంగా చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి చెందినటువంటి నాయకులకు, కార్యకర్తలకి, అదే రకంగా ప్రత్యేకించి స్టూడెంట్ ఆర్గనైజేషన్కి, యువతకి పిలుపునిస్తాం.